సాధారణంగా వారు చేసేటువంటి వృత్తి ఓం ఆశాదానగమం ప్రజామం జోమలగం ప్రజామితి ఆశాదానాశాదానగమం ప్రజాం జోమలగం శతమానం బోధదాయిష్యేంద్రే ఉగాది కళా పురస్కారం శ్రీ గోనపల్లి రామకృష్ణ పరమహంస గారికి నిడదవోలు. అభినందన మందారం ముఖే ముఖే సరస్వతి, ప్రతి చోట సరస్వతి ఉంటుంది. శ్రీ రామకృష్ణ పరమహంస గోనబోయిన వంశాన పుణ్య దంపతులు సత్యనారాయణ మహాలక్ష్ముల సత్సంతానంలో అనగా 10 మందిలో 4వ సంతానంగా 15 డిసెంబర్ 1963 సంవత్సరంలో గరగపరు గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు జన్మస్థలంలో చదివి భీమవరం డిఎన్ఆర్ కళాశాల డిగ్రీ పూర్తి చేశారు. కానిస్టేబుల్ గా ఎంపికై రంపచోడవరం అడ్డతీగల వంటి అటవీ ప్రాంతాలలో అలవాటుగా పనిచేసి మైదాన ప్రాంతాలలో నిడదవోలు, తాడేపెలుగుడు మొదలగు ప్రాంతాల్లో మెరుగైన సేవలతో ఎస్ఏహెచ్ఓగా ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించి 38 సంవత్సరములు పోలీస్ డిపార్ట్మెంట్ లో పేరును సంపాదించుకున్న మీరు అభినందనీయులు. కళా పిపాసి, విద్యార్థి దశ నుండి కళాభిమానివై తదుపరి కళాకారునిగా మహామంత్రి తిమ్మరుసు పాత్రతో ప్రారంభించి ప్రజలకు కోటి దండాలు, సంపద, అల్లుడు వస్తున్నాడు జాగ్రత్త వంటి సాంఘిక నాటకాలు, కురుక్షేత్రం, మైసభ వంటి పౌరాణిక నాటకముల్లో దుర్యోధన పాత్రతో మీలోని నటన వైదుష్యాన్ని లోకానికి చూపటం ప్రశంసనీయం. అది మరింత ప్రవర్ధమానమై హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగి అనేక సినిమాల్లో నానిగాడు, మరణ మృదంగం, రాజకీయం, నేను, కేరాఫ్, నువ్వులలో కళాకేంద్రాన్ని కళాత్మకంగా నిర్మించుకున్న మీకు మా బీవీఆర్ కళాకేంద్రం అందిస్తుంది ఉగాది కళా పురస్కారం. అందుకోండి మహోదయ, ఆనందకరంగా. చాలా సంతోషం. మరి వృత్తి ఏదైనా ప్రవృత్తిగా వారు అనేక నాటకాలలో నటులుగా, సాంఘిక పౌరాణిక నాటకాల్లో గొప్ప నటుడుగా మరి వారి యొక్క కళా ప్రదర్శన చేయడం, అలాగే వృత్తితో పాటు వారి ప్రవృత్తి అయినటువంటి ఈ కళలకు కూడా సమానమైనటువంటి న్యాయం చేస్తూ ఈరోజు మన ముందు ఆయన అభినయం, ఆయన యొక్క ఆహారం చూస్తే అసలు చాలా అద్భుతం. మరి ఆయన చేసే డిపార్ట్మెంట్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, కానీ నాటికలో కళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంటే ఆయన ఒక గొప్ప కళాకారుడిగా మన ముందు నిలబెట్టింది. ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి కళా రూపాల్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మన ముందు నిలబడ్డారు. వారికి బీవీఆర్ కళాకేంద్రం శుభాభినందనలు అందిస్తుంది. ఈ సందర్భంగా ఉగాది కళా పురస్కారాన్ని అందించినందుకు చాలా సంతోషం. ఉద్భవించే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను నాటికలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్, కళ్ళంటే ఆ కళను నేను డిపార్ట్మెంట్లోకి వచ్చినా కూడా వదలకుండా నేను చేసుకున్నాను. ఇప్పుడు సన్మాన పత్రంలో చెప్పినటువంటి అన్నీ కూడా కరెక్ట్గా నేను కళను చేశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ సందర్భంగా ఉగాది పురస్కారం నాకు లభించినందుకు ఈ బీవీఆర్ కళాకేంద్రం వారికి అధ్యక్షుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఉండండి సార్, ఒక్కసారి ఫోటో తీసుకుంటా. సత్కార గ్రహీత శ్రీ రామకృష్ణ గారు, అలాగే టి రామకృష్ణ గారు భార్య వేదిక రావడం కోరుతాను.